నటుడు పోసాని కృష్ణమురళిపై ఏపీ వ్యాప్తంగా నమోదైన కేసులన్నీ బయటకొస్తున్నాయి. ఏపీలోని పలు జిల్లాల్లో పోసానిపై దాదాపు 17 కేసులు నమోదైనట్టు సమాచారం. వీటన్నింటిలోనూ పోసానిని విచారించేందుకు ఆయా జిల్లాల పోలీసులు రెడీ అవుతున్నారు. పోసాని కృష్ణమురళిపై ఆంధ్రప్రదేశ్లో మొత్తం 17 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో సంబంధం ఉన్న 17 పోలీస్ స్టేషన్ల అధికారులు పీటీ వారెంట్లు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం 3 జిల్లాలకు చెందిన పోలీసులు రాజంపేట జైలు అధికారులకు పీటీ వారెంట్లు అందజేశారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట, అల్లూరి జిల్లా అనంతపురం గ్రామీణ పోలీసులు రాజంపేట జైలు అధికారులకు పీటీ వారెంట్లు సమర్పించారు. మేం కోర్టు అనుమతి తీసుకున్నాం, ముందుగా మాకే పోసానిని అప్పగించాలి అని నర్సరావుపేట పోలీసులు స్పష్టం చేశారు. పోసానిని తరలించేందుకు అవసరమైన వాహనాలను కూడా సిద్ధం చేశారు. ఒకేసారి 3 పీటీ వారెంట్లు రావడంతో పోసానిని ముందుగా ఎవరికి అప్పగించాలనే విషయంపై జైలు అధికారులు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపారు. సంబంధిత నిబంధనలు పరిశీలించిన అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాలతో పోసానిని పల్నాడు జిల్లా నర్సరావుపేట పోలీసులకు అప్పగించారు. నర్సరావుపేట పోలీసులు పోసానిని అక్కడికి తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. క్రైమ్ నెంబర్ 142/2024 కింద నర్సరావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 153, 504, 67 కింద ఆయనపై కేసు నమోదైంది. ఆయనను తరలించే ముందు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇదిలా ఉండగా ఇవాళ ఉదయం ఛాతీలో నొప్పి రావడం వల్ల పోసాని జైలు అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై రాజంపేట ప్రభుత్వ వైద్యులు జైలు లోపలికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన పోసాని ప్రస్తుతం రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.